పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గోదావరిఖని కూరగాయల మార్కెట్లో పనిచేసేటువంటి హమాలీ కూలీలు దినసరి కూలీ రేట్లు పెంచాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నల్ల బ్యాడ్జీలతోటి నిరసన చేపట్టారు. ఈ హమాలీ కూలీల నిరసనకు సిపిఐ అలాగే ఏఐటీసీ అలాగే దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కూడా మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోల్సేల్ రీటైల్ వ్యాపారులు దినసరి కూలీ రేట్లు పెంచమంటే కూడా బూతులు తిడుతూ ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూలీ రేట్లు పెంచాలి, లేని పక్షంలో పూర్తి స్థాయిలో కూడా మార్కెట్ అంతా కూడా పనులన్నీ కూడా నిలిపివేస్తామంటూ కూడా హమాలీ వర్కర్స్ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ వరకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అక్రమ ఇసుక రవాణా చేసినటువంటి 149 వాహనాలను సీజ్ చేశామండి. ఈ సీజ్ చేసినటువంటి వాహనాల నుండి జరిమానా రూపకంగా కూడా 25,99,740 రూపాయలు జరిమానా విధించినట్లు కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. ఎవరైతే ఇసుకను అక్రమ రవాణా చేశారో ట్రాక్టర్లకు 25,000, టిప్పర్లకు ₹1,00,000 జరిమానా విధిస్తామంటూ కూడా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం 1957 యాక్ట్ ప్రకారం కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా ఆయన హెచ్చరించారు. జిల్లా ప్రజలు ఎవరు కూడా ఇసుక కావాలన్న నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా శాన్ టాక్సీ ద్వారా ఇసుకను బుకింగ్ చేసుకోవాలంటూ కూడా ఆయన తెలిపారు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోనే ఇసుక రవాణా చేయబడుతుంది కాబట్టి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.